చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టి, ఎందుకంటే బాబుకి అసలు బాగాలేదనమాట. ఒక 2 వీక్స్ బ్యాక్ ఏంటంటే హై ఫీవర్ వచ్చేసిందనమాట సడన్గా. మా హస్బెండ్ ఏం చేశారంటే నార్మల్ మార్నింగ్ బాగానే లేసాడు, బాగానే ఆడుకున్నాడు, కొంచెం ఫుడ్ తిన్నాడు, కొంచెం డల్గా ఉన్నాడు. తర్వాత కొంచెం డల్గా అనిపించాడు. సర్లే చిరాకుగా ఉన్నాడు ఏంటి అని చెప్పి, చెమట పట్టింది కదా చిరాకుగా ఉన్నాడని చెప్పి చల్లనీళ్ళతో ఒళ్ళు కడుగుతానంటే నేను వద్దని చెప్పాను. అప్పటికి నాకు తెలియకుండా కడిగేశాడు అనమాట. ఇంకా కడిగేశాడు, తుడిచేసేసి నిద్రకు వచ్చాడని చెప్పి పడుకోబెట్టాడు. ఉయ్యాల్లో బట్టలు లేకుండా పడుకోబెట్టేశాడు. పడుకోబెడితే ఏమైంది, సర్లే ఒక 15-20 మినిట్స్కి లేచిపోయాడు అనమాట. నార్మల్గా అయితే అంత ఎర్లీగా లెగడు, తొందరగా లెగడు. ఎందుకంటే ఒక అట్లీస్ట్ 1.5-2 hours అయినా పడుకుంటాడు, 1.5 hour అయినా పడుకుంటాడు. అప్పటికే లేచిపోయి ఇంకా బట్టలు తీసుకుని అట్లాగే పడుకోబెట్టాడు కదా. వేడి ఆవిరి తగిలో వేడిగా ఉండటం వల్ల ఇట్లా ఒళ్ళు వేడిగా ఉంది అనుకున్నాను, కానీ చాలా వేడిగా ఉంది. ఇంకా తర్వాత పారాసెటమాల్ వేసేసిన తర్వాత ఇంకా ఫీవర్ కంట్రోల్ లేదు. ఈవినింగ్ కూడా 4 కల్లా ఫీవర్ కూడా కంట్రోల్ లేకపోతే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే మరి అడ్మిట్ అవుతారా అన్నారు. ఈరోజు చూస్తామండి అంటే, నార్మల్గా అయితే అవసరం లేదు, ఎందుకంటే హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది అంటున్నారు కదా, సిరప్ వేసిన తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి ఒకసారి అడ్మిట్ అవుతారంటే అవ్వండి, అంటే ఇలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తే కొంచెం ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. సరే ఈరోజు చూసి రేపు తీసుకొస్తామని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. వచ్చేసిన తర్వాత నైట్కి అప్పటి నుంచి కూడా అసలు డే అంతా కూడా సిరప్ వేసిన అస్సలు కంట్రోల్ లేదు, ఫీవర్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. ఈ వీడియో ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా వాడికి ఉన్నది ఫీవర్ 102 పైనే ఉంది. అప్పటికి కూడా ఇంక నైట్ అంతా తడుగుడ్డు పెడుతూనే ఉన్నాం అనమాట. అసలు నాకైతే వాడిని చూసి అసలు నాకు కాళ్ళు చేతి ఆడలేదన్నమాట. ఎప్పుడు చూసినా 1 hour చెక్ చేస్తూనే ఉన్నాము, తడుగుడ్డు పెడుతూనే ఉన్నాము నైట్ అంతా. 101.1, 102 అట్లా కూడా ఉంది ఫీవరు. నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది అనమాట. ఇంకా మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నైట్ అసలు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అంత హై గ్రేడ్ ఫీవర్స్లో. ఇంకా నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు.